చేస్తూ ఆ వచన భాగాన్ని, ఆ సందర్భాన్ని దేవుడు మరి పదే పదే గుర్తు చేస్తూ ఆయన జ్ఞాపకం చేయమంటున్నాడు కనుక సంఘములో జ్ఞాపకం చేయడం, మరి దేవుడు చెప్పిందాన్ని మనం కూడా బాధ్యతగా తీసుకోవడం, ఒక విశ్వాసిగా దేవుని బిడ్డలుగా, అది మనకు క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం దేవుని వాక్య భాగంలో నుండి. ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం నుండి 23 వచనముల వరకు చదువుకుందాం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇదిగో ఈ మాట బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుక తట్టు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశలను చూడలేదు. ఇప్పుడు ఈ సందర్భం మీకు అందరికీ చాలా మందికి తెలుసు, కానీ ఇక్కడ ఒకే ఒక్క మాట 23వ వచనంలో ఉంది. ఆ మాట అదేంటంటే, అప్పుడు షేమ్ యాపెతు, అంటే నవ్వు చూడండి, ఒక తండ్రికి 3 కొడుకులు, మధ్యలో వాడు ఏం చేశాడంటే తండ్రిని ఎగతాళి చేస్తూ మిగిలిన 2 పెద్దవారికి చిన్నవారికి వెళ్ళి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మన తండ్రి వస్త్రహీనుడై పడున్నాడు అని చెప్తే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, చూడండి వీళ్ళిద్దరు ఏం చేసినారంటే, తండ్రి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి వీళ్ళిద్దరూ ఒక బెడ్షీట్ లేక ఒక వస్త్రం తీసుకుని ఇద్దరు తమ భుజముల మీద పెట్టుకొని అని రాశారు. ఎక్కడ పెట్టుకున్నారండి? మీరందరూ చెప్పాలి, ఎక్కడ పెట్టుకున్నారు? భుజముల మీద పెట్టుకొని ఇలా వెనక తట్టు వెళ్ళి ఆ తండ్రి మత్తుడై పడుకున్నట్టు ఆయన మీద కప్పాడు. దేవుని ప్రజలారా, తండ్రి అంటే దేవుని సంఘము అని చెప్పవచ్చు. ఇప్పుడు కుమారులు ఎవరు? తండ్రికి దేవుని కుమారులు ఎవరు? వారు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడిన వారు ఎవరు? క్రీస్తు సంఘమే కదా, ఆయన శరీరమే కదా. మరి సంఘమును కూర్చి సంఘాన్ని భుజముల మీద మోసుకునేటువంటి వారే దేవుని సంబంధమైనటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రికి అవమానం వచ్చిందట. ఇప్పుడు అక్కడే ఉన్నాడు వాడు, 3 కొడుకులు, 2వ వాడు తండ్రిని అవమానపరుస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే మంచిదే కదా, పోయి చెప్పినాడు అని అనుకుంటాం. కానీ ఎలా చెప్పాడు అంటే తండ్రిని హేళన చేస్తూ. అందుకే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అలా కాదు,
మనం తండ్రిని అవమానపరచకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరి గట్టిగా, తండ్రిని అవమానపరచకూడదు. అనగా మనం ఆరాధించే సంఘమనే దేవుని సన్నిధిని, దేవుని మహిమ నిలిచి ఉండే దేవాలయమును మనం ఎప్పుడు కూడా అవమానపరచకుండా మరి ఏం చేయాలి అంటే, చూడండి చక్కగా వాళ్ళు భుజముల మీద మోసుకొని అలా వెనక్కు వెళ్ళి తండ్రిని కప్పేశారు. ఎప్పుడైతే మెలకువ ఆయనకు వచ్చిందో లేచి కప్పిన వారిని దీవించాడు, అవమానపరిచిన వారిని చెప్పండి. నేను మీకు ఆ రెండోది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనం మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాగా వినండి. దేవుని సంఘమును, దేవుని మందిరమును, లేక దేవుని మహిమ నిలుచుండే స్థలాన్ని, దేవుని సన్నిధిని ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు ఆశీర్వాదమునకు వారసుడిగా నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వీడు చిన్నవాడు, వాడు పెద్దవాడు. వీళ్ళకి ఎంత మంచి తెలివి వచ్చిందంటే, రే తండ్రి అలా చేయకూడదురా, తండ్రిని అవమానపరచకూడదు, మనం ఆయన్ని ఘనపరచాలి అని చక్కగా ఏం చేశారంటే ఆ వస్త్రం తీసుకొని వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, వాళ్ళు భుజముల మీద, చెప్పండి, భుజముల మీద, మరి చదవమాట, తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి, వేసుకొని, ఇప్పుడు మీ భుజాల మీద వేసుకోండి. దేవుని మందిరమును గూర్చిన బాధ్యతని, భారాన్ని భుజాల మీద వేసుకోండి, మోయండి. ఎవరు మోస్తారు? మనమే కదా మోయాల్సింది. అన్ని జనులు వచ్చి మోస్తారని మీకు విషయం తెలుసా? నిజంగా దేవుడు ఒక బలమైన ఒక రాజుతోనో ఒక అధికారితోనో దేవుడు మాట్లాడితే, ఓ కలెక్టర్తోనో మినిస్టర్తోనో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళు వచ్చి కట్టిరా, వాళ్ళు వచ్చి చేయరా? కానీ ఎందుకు దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు? తండ్రికి తెలిసిన పిల్లలకు కొన్ని ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే, పిల్లలకి నా మీద ఎంత బాధ్యత ఉందో చూద్దాం, తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. మనం ఇక్కడ గమనిస్తే తండ్రిని అవమానపరచకుండా తమ భుజముల మీద వస్త్రాన్ని వేసుకున్నారు. ఒకవేళ ఇబ్బంది అయి ఉండొచ్చు, భారం అయి ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, నష్టమై ఉండొచ్చు. తండ్రిని దుఃఖ పెట్టేటువంటి మనస్తత్వం ఈ కుమారులకు లేదు. కారణం ఏమిటంటే, వాళ్ళిద్దరూ బాధ్యత తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ్యత తీసుకున్నారు. అందుకే మనం చూస్తే బాధ్యత తీసుకొని తండ్రిని అలాగే ఆ వస్త్రం చేత కప్పేశారు. ఆయనకు వెంటనే మెలకు వచ్చింది, లేచి వారిని ఆశీర్వదించారు. చిన్నవాడిని పెద్దవాడిని ఆశీర్వదించారు. మీరు గొప్పవాళ్ళు అవుతారా? మీకు సంగతి తెలిసిన, ఎవరైనా సరే మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి, వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఆశీర్వదించబడతారు. మీ పిల్లలు మీరు శపించారనుకోండి, నిజంగానే శపించబడతారు. తల్లిదండ్రుల నోట దేవుడు ఆ మాట ఉంచాడు. ఒక ఆమె ఇప్పుడు మా వాడు గాడి కొడుకు లేదా, వాడు నిజంగా గాడిలాగే అయినాడు. గౌరవ మోసాలు తప్ప ఏ పని చేయడు.
ఒక ఆయన వేస్ట్ కొడుకు అనేవాడు ఒక ఆయన. ఇద్దరు వేస్ట్ కాదు, నిజంగా చెప్పకూడదు కానీ అలాగే అయిపోయింది పరిస్థితి. కారణం ఏంటంటే ఆశీర్వాదం శాపవచనం దేవుని నోట పెట్టాడు. ఎక్కడ పెట్టాడు చెప్పండి? నీ నోట్లో. నువ్వు ఏది పలుకుతావో అది జరుగుతుంది. అందుకనే తండ్రి వచ్చి వారిని ఆశీర్వదించాడు. నా పెద్ద కుమారుడా నువ్వు ఆశీర్వదించబడతావు. కింద చూడండి వాళ్ళని ఆశీర్వదించేదిగా 26వ వచనం చదవండి. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడు. చూసారా? షేమ్ నీ దేవుడు స్తుతించబడును అంటే అందరికీ పొగుడుతారు రా. తండ్రిని గణపరిచినావు, అవమానపరచలేదు, నువ్వు పొగుడుతారు అందరినీ. అందరూ నువ్వు దేవుణ్ణి స్తుతించేటువంటి పాత్ర కలిగి ఉన్నావు కాబట్టి ఇదిగో నీకు ఆశీర్వాదం ఏంటంటే కనాను నీకు దాసుడు అవుతాడు. కింద చూడండి 27వ వాక్యం. దేవుడు యాపేతును విశాలపరుస్తాడు, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి నా వైపు చూడండి ఒకసారి. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతున్నాడు. వరుస క్రమం ఏంటంటే చెప్పండి, వరుస క్రమం ఏంటంటే 1, 2, 3. కానీ ఇప్పుడు ఏం జరిగింది? 3 అంటే 3వ వారికి 2వ వాడు ఏమవుతున్నాడు? దాసుడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ తండ్రిని చెప్పాలి కదా, తండ్రిని అవమానపరిచి దేవుని సంఘమును అవమానపరిస్తే నిజంగా మనం కూడా ఆశీర్వాదానికి బదులు శాపమును చెప్పండి, ఆశీర్వాదానికి బదులు శాపమును. అందుకనే మనకి ఎన్ని తెలిసినా ఏది ఎదిగినా దేవుని సంఘాన్ని మనం ఏం చేయాలంటే, దేవా మా సంఘాన్ని నువ్వు దీవించు అన్నారు. అది కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇది పక్కన పెట్టండి. ఇంకో చిన్న సందర్భం చూపిస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చూడండి. భుజము మీద వేసుకున్నటువంటి ఆ వీళ్ళు జీవితంలో జరిగినట్టునే రూతు గ్రంథంలో కూడా ఒక మాట జరిగింది. 2:15. కాబట్టి ఆమె 2:15 ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చెను, ఆమెను అవమానపరచకండి. నా వైపు చూడండి ఒకసారి. ఆమెను ఏం చేయదు మీరు? బోయాజు అంటున్నాడు, బాయ్ పనివారులారా రూతును అవమానపరచకండి. కారణం ఏంటంటారు అంటే తన అత్త పోషణ ఈమె తీసుకెళ్ళి, అత్త పోషణ ఈమె తీసుకొని ఏం చేసిందో తెలుసా? బాధ్యత తీసుకొని తన భుజం మీద వేసుకెళ్ళి ఏమంటుందంటే, వెళ్ళేటప్పుడు అత్తగారండి ఎంత కష్టమైంది సరే నేను పొలంలో పరిగెరుకొని చెప్పండి, పరిగెరుకొని ఆ కింద ఉన్న చూడండి కొన్ని ఆమె మిగిల్చెను. 18వ వచనం చదవండి ఒకసారి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. ఇక్కడ బోయజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నయోమి అత్త ఉందే, నయోమి సేవకుడు దైవజనుడు. రూతు ఉందే, నువ్వు నేను అనబడే సంఘం. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధన సంఘము, యేసుక్రీస్తు శరీరం అనే సంఘము. సంఘము ఏం చేస్తుంది?
పరిగేరింది. ఒక్కొక్క కంకి ఏమంటారు, కంకేనా కంకులే కదా, ఒక్కొక్కటి ఏరి పనలు వేరు. మళ్ళీ పనలు అంటే బోధ అంటారు కదా, అది పరిగ. ఒక్కొక్కటి ఏరి మొదట పిడికి నిండా అయినాయి, ఆ తర్వాత పక్కన పెట్టింది, మరలా ఏరింది, మళ్ళీ పక్కన పెట్టింది. అవన్నీ సమకూర్చి వాటిని దుల్లగొట్టి ఇప్పుడు ఎక్కడ వేసుకుంది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తారు, చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. ఎక్కడ వేసుకెళ్ళి? భుజం మీద వేసుకెళ్ళి. ఎందుకు అంటే రూతుకు తెలుసు, ఇవి నాకు మా అత్తకు కావాలి. అంటే నాకు కావాలి, నా దేవుని సంఘానికి లేక సేవకునికి కావాలి. ఆమె తినింది, తృప్తి పొందింది, కొన్ని మాత్రం మిగిల్చి తెచ్చి వాళ్ళంతకు ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఈ నోవహు కుమారుల గురించి రాయబడింది. ఏమని? తమ భుజముల మీద వారు వేసుకున్నారు. అది బరువు అయితే ఉండకపోవచ్చు, కానీ చూడకుండా వెనక నుంచి ఎట్లా వెళ్తారో ఒకసారి ఆలోచన చేయండి. రూతుకు ధాన్యము మోయాలంటే బరువు, తెలియని పని. మీకు సంగతి తెలుసా? రూతుకు తెలియని పని, అది కొత్త పని. కొత్తగా పని ఆ పని చేయాల్సి వచ్చింది. పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఆమె చాలా బాధలో ఉంది. ఈమె బాధలోనే ఉంది, కానీ ఆమె వృద్ధాప్యంలో ఉంది. కుటుంబ పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోయింది. సంఘ పరిస్థితి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. ఏం చేయాలన్నా సంఘంలో కొన్నిసార్లు అర్థం కాదు. ఒక అడుగు ముందుకేద్దామంటే అర్థం కాదు. మరి ఎవరు మోస్తారు? అరిమతయి యోసేపు ఉన్నాడే, ఒక్కడే మోసుకొని పోయినా. పోనీ అది పక్కన పెడదాం. యేసు ప్రభుని సిలువేసి సమాధిలో పెట్టిన తర్వాత ఆదివారం తెల్లవారుతున్నా. ఎవరు పోయినారండి సమాధికి? చెప్పండి, ఎవరు పోయినారు? యేసు ప్రభు వచ్చి అడిగితే ఎవరి కోసం ఎదుగుతున్నావు అంటే ఆమె ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? అయ్యా, తోటమాలి నా ప్రభువుని వెతుకొని పోయినాడు. చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. చూడండి ఒకసారి, చదవండి. మార్క్స్ వార్తన మనకి 2 దాంట్లో దొరుకుతుంది. ఎక్కడ పెట్టినావో చెప్పు. యోహాను సువార్త 20:15 చూడండి సార్. రైట్. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరు వెతుకుతున్నావు అని ఆమెను అడగగా, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయన ఎక్కడ ఉంచిదివో నాతో చెప్పు. చూసారా, నేను ఆయనను ఎత్తుకొని పోదునని. నా వైపు చూడండి. ఒక ఆడ మనిషి మగ మనిషిని మోయగలదా? ఒకవేళ గొల్గొతా కొండకి యెరూషలేము వాళ్ళ ఇండ్లకి ఎంత దూరం? సుమారు 2-3 మైళ్ళు. అది కొండ దిగాల. ఇంకా ఆ సమాధిలో అరిమతయి యోసేపు తొలిపించిన ఆ సమాధి నుండి ఆయనను ఎత్తుకొని పోతానని ఎంత సాహసం చేసి అడుగుతుందో తెలిసిన. ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే, ఈ రోజున దేవుని సంఘాన్ని
ఎత్తుకొని మోసేవాళ్ళు కరువైపోయినారు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో మనవి చేయాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు గనక ఆయన దేహము అంటే ఆయన సంఘము నీ భుజస్కంధాల మీద నువ్వు గనక పెట్టుకొని మోస్తే ఆయన నిన్ను ఎలా మోస్తాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, అతడు భుజముల మధ్య సురక్షితముగా 33:12 చదవండి. బెన్యామీనుని గూర్చి ఇట్లనను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. అదిగో ఆయన భుజముల మధ్య లేక భుజముల మీద, చెప్పండి, భుజముల మీద. ఎక్కడ పోయినాడు మారణ మనవాడు? ఎటువా పడుకున్నాడా? తీసుకురండి, ఒకసారి తీసుకురండి, ఇక్కడ తీసుకురండి. భుజముల మీద తీసుకురా. నివసించను. కింద ఉండేది వేరు, చంకలో ఉండేది వేరు, భుజముల మీద ఉండేది. చెప్పండి, ఎత్తుకొని చూపిస్తే ఇంకా బాగుంటుందేమో. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట. సరే, కొంచెం ముందుకెళ్దాం. 2-3 మాటలు. ఆదికాండం 24వ అధ్యాయం 45వ వాక్యం. జెనసిస్ 24:45. ఆదికాండం 24 ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. చాలు. నేను నా హృదయంలో అట్లు అనుకుని చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి. నా వైపు చూడండి. ఒంటెలు ఎన్ని నీళ్ళు అవుతాయి చెప్పండి ఒకసారి, కరెక్ట్ చెప్పండి. రాజస్థాన్ మేనాలు ఉన్నారు ఎవరైనా? మేనవాళ్ళు పోయినారుగా. రాజు రాణిలా కత్తులు పట్టుకొని చప్పట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా మంచిదే. నిజంగా ఎంత అద్భుతమైన అనుభవం అండి. చప్పట్టుకోండి, హల్లెలూయా. ఒక ఒంటె రాజస్థాన్ ఏం చెప్పినంటే ఎడారులు ఎక్కువ. ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది? ఒంటెలన్నిటికీ నీళ్లు తోడి పోసింది. అది కాక వారితో ఉన్న వాళ్ళకు కూడా నీళ్లు తోడి పోసింది. అక్కడ రాస్తుంది, తన భుజము మీద పెట్టుకొని. ఆమె దర్శనమంతా ఏంటో తెలుసా? వాళ్ళ కడుపు నింపాలి. వారి ప్రార్థనకు వాళ్ళు వచ్చి అక్కడ మోకరించారు. ఒంటెలు మోకరించినాయి. ఈ మోకరించిన వాళ్ళ యొక్క దాహం మేము తీర్చాలా. ఈమె దర్శనం ఏంటంటే, ప్రార్థనకు వచ్చిన వారి యొక్క దాహము మేము తీర్చాలా. ఎన్ని కడవలైనా కానీ కదా, దాహం నేను తీర్చి పోయాలని అందరికి నీళ్లు చేరుకోవాల్సింది. ఆయన ఆ పెద్ద మనిషి సాక్ష్యం ఇస్తున్నాడండి. రిబ్కా అనే ఒక చిన్నది వచ్చింది, నీళ్లు చేరి పోసింది.
సాక్ష్యం ఇస్తూ తన భుజం మీద ఒకవేళ 20 కడవలు మోసిందో 30 కడవలు మోసిందో నాకు తెలియదు. తప్పితే మోసి భుజం వాసిపోయిండొచ్చు. అక్కడ దాకా ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళో నీళ్ళ ట్యాంక్ లేదు. తాగడానికి మంచి నీళ్ళు ఏట్లో నుంచి మోసుకొచ్చేవాడు కుండతో. కడవ, మేము కుండ కడవ జుత్త కూడా అంటారు లేండి. ఆ కడవతో ఏట్లో నుంచి సుమారు 2 కిలోమీటర్లు ఆ ఏట్లోకి వెళ్ళి ఎక్కడో ఎండాకాలం అయితే మరీను ఎక్కడో మూలకి లాస్ట్కి వెళ్ళే నీళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని ముంచుకొని తీసుకొని వస్తే ఆ మోసుకొని ఇంటికి వస్తే అవి తాగడానికి. అట్లా రోజుకి పొద్దున ఒక కొడుండనే సాయంత్రం మాత్రం సుమారు ఒక 4 కడవలు మోసేసరికి ఆయాసం వచ్చేది. కానీ రాను మా ఊళ్ళోనే వాటర్ ట్యాంక్ కట్టడం, తర్వాత బోర్ వేయడం. బోర్ వేసిన తర్వాత తగ్గింది అంటే నా వైపు చూడండి, ఏమీ తగ్గలే. ఎందుకంటే మా నాన్న 2 ఎద్దులు కొనుక్కొచ్చినాడు, ఒక గేదె కొనుక్కొచ్చినాడు. ఇప్పుడు వాడికి నీళ్లు మోయాల. 2 ఎద్దులు ఒక గేదెకి నీళ్లు మోయలేక రోజు సుమారు 32 బిందెలు అవతల ఒకటి ఇతర ఒకటి ఇట్లా పెట్టుకొని ఆ చేత ఒకటి ఈ చేత ఒకటి పట్టుకొని మోసుకుంటూ రోజు 32 బిందెలు మోసేవాడు. ఎందుకంటే 24 బిందెలు ఆ హౌస్ పట్టేది. నేనేం చెప్పాలనుకున్నా అంటే పాఠం ఏంటంటే రెబ్కా తన భుజము మీద కడవ పెట్టుకొని అందరికీ నీళ్లు చేది మోసింది. భారం అనుకోలేదు, భుజం అరిగిపోయింది అనుకోలేదు, నష్టం అనుకోలేదు. నేనెందుకు చెయ్యాలి? ఒక మంచి మాట చెప్తాను. ఆ రోజు రిబ్కా గనక మోసి వాళ్ళకి నీళ్లు పోయకుండా ఉండింది, ఆ మంచి పెళ్లి సంబంధం ఆమె కుదిరేది. పెళ్లి సంబంధానికి ఆమె సరిపోయేది కాదు. ఇస్సాకుకు భార్య కాలేకపోను, క్యాన్సర్. దేవుని ప్రణాళిక అంతా కూడా చెదిరిపోయేది. లేకపోతే దేవుడు ఇంకొకరిని తీసుకొచ్చేవాడు. కానీ నష్టం ఎవరికి అంటే రిబ్కాకి. మంచి వరుడు, పొలంలో ధ్యానించేవాడు ఇస్సాకు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అబ్రహాంలోనన్నా కంప్లైంట్లు ఉన్నాయి, యాకోబులో ఉన్నాయి, ఇస్సాకులో ఉన్నాయా? లేవు. కారణం ఏంటంటే పొలములో ధ్యానించేవాడు. అందుకే దేవుని వాక్యం భారం అనుకోకుండా, అయ్యో మొయ్యలేకపోతున్నానే అనుకోకుండా, ప్రేమతో గనక దేవుని సంఘం అనే భారాన్ని భుజం మీద మోస్తే ఆయన ఏం చేస్తారు తెలుసా? ఇంకొకటి కూడా చూపిస్తారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 63:9 వాక్యం చదవండి. ఐజయా 63:9. వారి యావత్ బాధలలో ఆయన బాధనందను ఆయన సన్నిధిని దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఏం చేసినాడంటే ఆయన మొదట ఎత్తుకున్నాడు, తర్వాత చెప్పండి, తర్వాత మోసుకున్నాడు. అంటే భుజముల మీద పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు! అరణ్యంలో ప్రత్యక్షపు గుడారం కట్టండి అని మోషేకు దేవుడు చెప్పి పంపిస్తే అదే మోషే వచ్చి ఇశ్రాయేలుకు చెప్పాడు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాడు, చెప్పేశాడు అంతే. ఆ ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన వెండి, బంగారు, ఇత్తడి, కంచు, రాగి అన్ని కూడా, అసలు ఒలివ తైలము కూడా స్వచ్ఛమైనది అవి తీసుకొని వచ్చారు. దేవునికి ఒక గుడారాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు నేను టోటల్గా నేను చెప్పాలన్న మాట ఏంటంటే, సంఘం గురించిన బాధ్యత భారం మీరు తీసుకొని ఈ మందిరానికి అనేక మంది ప్రజలను నడిపించండి. హల్లెలూయా. కానీ ఎప్పుడు కూడా సంఘమును అవమానపరచకండి. అది నీకు క్షేమము కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 15:15. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టుగా దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీద ఎత్తుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎత్తుకుని నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. దేవుడు వాళ్ళకు క్రమం పెట్టినాడు. మేఘం ఎత్తబడినప్పుడు ఏం చేయాలా? గుడారము చెప్పండి, గుడారము తీసి మళ్ళా ప్రయాణం సాగిపోవాలి. మేఘం ఎక్కడైతే నిలబడదో అక్కడ గుడారం వేసుకున్నారు. ఎంత ప్రాసెస్ తెలుసా? పోలీసులను పోయి అడగండి, ఒక్కసారి గుడారం వేయాలంటే ఎంత టైం పడుతుంది. మళ్ళీ దాన్ని తీసి మిలిటరీ వాళ్ళని అడగండి. సార్ ఉన్నాడుగా మనకి, సార్ ఉన్నాడుగా, గుడారాలు వేసి మళ్ళీ తీసి మళ్ళా పరిగెత్తి, అంతే. ఆర్డర్స్ వచ్చినాయంటే వాళ్ళు తీయాల్సిందే. తింటున్నారా, నిద్రపోతున్నారా, రెస్ట్ ఉందా, లేదు, ఇదంతా లేదు. ఆర్డర్ వచ్చిందంటే మాత్రం మా వెంటనే ఎత్తాల్సింది. మేఘం ఎత్తబడిందంటే చాలు. వాళ్ళు వేసిన గుడారాలు, మందస్సము, ప్రత్యక్షం గుడారం అన్ని పెరిగి మళ్ళా మూట కడితే వాటిని కహాతీలు వారి భుజ స్కంధాల మీద మోసుకొని పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కహాతీలు చూడండి, భుజముల మీద మోసుకొని వెళ్ళాలి. అందుకే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో అది వాళ్ళ భారము. చదవండి ఆ మాట, త్వరగా ముగించేస్తాను. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వాక్యం. కహాతీయులకు ఇవ్వలేదు, ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయితలు వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. నా వైపు చూడండి, బాగా వినండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్. ఇది మందసం. ఈ కహాతి వంశీయులకు దేవుడు నియమం పెట్టాడు. ఏంటంటే వాళ్ళు జీవిత కాలం అంతా మందసం ఐగుప్తుల నుంచి బయలుదేరిన వాళ్ళు గుడారం వేసి తయారు చేసినప్పటి నుండి అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నంత కాలం ఆ భుజముల మీదనే ఉండాలి. ఆ గుడారపు యొక్క సామాగ్రి ఈ కహాతీయులు తమ భుజముల మీదనే మోయాలి. భుజముల మీదనే మోయాలి. పొరపాటున గాడిద ముందు లేని దాని మీద ఎక్కికూడదు, గుర్రం ముందు లేని దాని మీద చెప్పండి ఎక్కికూడదు. ఎందుకంటే తరతరాలకు కట్టడం. ఓసారి ఏం జరిగిందంటే, సమూయేలు కాలం కొత్తవి దూడలు, కొత్తవి బండి కట్టినారు. దానికి కట్టి దాని మీద మందసం పెట్టి చెప్పండి, మందసం పెట్టి ఫిలిస్తీన్లు వదిలిపెడితే అది వదిలిపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, దాని కాలు
జారి మందసం కింద పడబోతుంటే ఇలాగ ఒరిగిపోయి చూసారా? అవి కొత్తవండి, దానికి ఏం తెలియదు. కానీ వాటి భుజముల మీద ఏముందంటే మందసం. దేవుని ప్రజలారా, కహాతీయులకు దేవుడు ఒక నియమం పెట్టాడు. మీరు కనాను చేరేంత వరకు గాడిదలు ఉన్నాయని, గాడిదలు అంటే బండ్లు, 2 వీలర్స్, గుర్రాలంటే చెప్పండి 4 వీలర్స్. అర్థమైందా? ఉన్నాయని కాదు, నీ భుజముల మీద వాటిని నువ్వు మోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం యొక్క బరువులు, బాధ్యతలు ప్రతి ఒక్కరు మోయాలి. అది మీ బాధ్యత, అది దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమం అది. ఎప్పుడైతే నువ్వు మోయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావో ఆయన కాడి చాలా, చెప్పండి, చాలా సులువు అండి. ఆయన కాడి మోయడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకోవాలి, కానీ చాలా సులువు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 4:5 వాక్యం. జాషువా 4:5. యెహోషువ గ్రంథం 4. వారితో ఇట్లా నేను యోర్దాను నడవనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని, అదిగో మనకు కావాల్సిన మాట అడుగుతాడు, తన భుజము మీద పెట్టుకొని తీసుకురావాలి. నా వైపు చూడండి. మామూలుగా 2 మాటలు చెప్పేస్తాం, తర్వాత ఇంటికి వెళ్తారు. మీకు టైం ఉన్నప్పుడు చదువుకొని చాలా బాగా అర్థమవుతుంది. విషయం ఏంటంటే యోర్దాను నది వాళ్ళకి ఎదురొచ్చింది. ఎదురొస్తే దేవుడు చెప్పాడు, మందసం మోసుకొని ముందు యాజకులను వెళ్ళమను, వాళ్ళ అరకాల్లో యోర్దాను నది తాకిదని అది ఏకరాశిగా నిలబడిపోతుంది అన్నాడు. నిలబడింది. అందరూ దాటిపోయినారు. అందరూ లేవీయులు, యాజకులు, ఇశ్రాయేలీయులు అందరూ దాటిపోయినారు. యోర్దాను అంటే మరణం. అది వినండి, నువ్వు మరణం దాటొచ్చావు. ఇప్పుడు మరణానికి నీ మీద అధికారము, చెప్పండి, అధికారము లేదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించిన దేవుడు. హల్లెలూయా. మరణాన్ని జయించిన దేవుడైనా దాటిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, యెహోషువ గోత్రానికి ఒకరు చొప్పున పిలువాలి. పిలిస్తే వచ్చారు. 12 గోత్రాలకు 12 మంది వచ్చారు. వచ్చి ఆ యోర్దాను నదిలో తలా ఒక రాయి ఎక్కడ పెట్టుకొని రావాలా? చెప్పండి, ఎక్కడ పెట్టుకొని రావాలా? భుజం మీద పెట్టుకొని తీసుకురామని చెప్పు. నేను ఒక మాట్లాడుతున్నాను. ఎందుకని? దేవుడు ఈయనకే చెప్పొచ్చుగా, యెహోషువాకే చెప్పొచ్చుగా, 12 రాళ్ళు మోయి నువ్వు అనొచ్చుగా. మరి ఎందుకు చెప్పలేదు? వాళ్ళకే ఎందుకు చెప్పినాడు అంటే, దేవుని క్రమము ఎప్పుడు కూడా ఆయన తప్పిపోడు. దేవుని స్తోత్రం. తన ప్రజలందరినీ ఆశీర్వదించాలని దేవుని చిత్తం. ఇప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఒకరు రాయి ఎత్తుకొని భుజం మీద బరువు ఉందో తెలియదు, లేకుంటే తేలిక ఉందో తెలియదు, మొత్తం మీద మోసుకొని అయితే రావాలి. పోయి మోసుకొని వచ్చారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు వెనుక అందరి నది ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని కనుక పోయి ఒక గంప ఇసుక మోసుకురా నేను చెప్పినామనుకోండి, ఏం చేస్తారు? ఎందుకు సార్ మనకి ద్రౌపది అంటారు కదా. అయితే వాళ్ళు మోసుకుని వచ్చారు. మొత్తానికి వచ్చి పెట్టిన తర్వాత ఒక కుప్పగా పెట్టినారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇది తరతరాల వరకు ఇదిగో సాక్ష్యపు రాయిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు వరకు
నౌ టుడే ఈ రోజు వరకు ఈ 12 రాళ్ళు సాక్ష్యముగా ఇజ్రాయిల్ దేశంలో యోర్దాను నది ఒడ్డున ఇవి ఉన్నాయి. అంటే అర్థమేంటో తెలుసా? బాగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యం. నీ సాక్ష్యం అనే రాయిని నువ్వు మోసుకొని, చెప్పండి, మోసుకొని రావాలి. సాక్ష్యపు రాయి. నీ తర్వాత నీ పిల్లల తర్వాత వారి పిల్లలు. మా తాత ఉండేవాడంట, ఎప్పుడు దేవుని ఆరాధించేవాడంట, వెంబడించేవాడంట. చలికాలమైనా, వానకాలమైనా, ఎండాకాలమైనా దేవుని మందిరానికి పోయేవాడంట, ప్రార్థన చేసేవాడంట. అని చెప్పుకోవడమే కాదు, గొప్ప సాక్షులుగా నీ తరమంతా నిలబడుదురు గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్పమని చెప్తున్నాను. దేవుడు మీ భుజముల మీద భారం, సంఘమును గురించిన బాధ్యతను, భారమును పెట్టుకోమంటున్నాడు. పెట్టుకుంటారో దించి ఈడబెట్టి వెళ్ళిపోతారో మీకి దేవుడికి తెలుసు. అయితే నేను లేఖనాలు కూడా చూపించాను. ఎవరైతే నిజంగా ఆయన కాడిని మోసుకున్నారో చాలా సులువుగా అది మోయడానికి దేవుడే తగిన కృపనిచ్చి నడిపిస్తాడు. ప్రభు మన వెనుకలే మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పక్షిరా